మీరేం ఆంధ్ర మీద ప్రత్యేకంగా మీరు ప్రేమ చూపించినా మాకేం కోపం లేదు. ఆంధ్ర ప్రాంత రైతులు కూడా వాళ్ళకి తెలియదా ఎల్లినో ఉందని? ఒక మాట నేను అడుగుతున్నా. ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రాంతంలో ఉండే రైతాంగానికి ఎల్లినో ప్రభావం ఉంది, వరి వేసుకోవద్దని తెలియదా? మరి అలా ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ నారుమళ్లు ఎందుకు పోసినారు రైతులు? ఎందుకు పోస్తున్నారు? తెలంగాణ మంత్రులు జవాబు చెప్పండి. ఎల్లినో ప్రభావమే ఉంటే వరే వేసుకోవద్దనేది అయితే మరి నీ తర్వాత కిందికి పోవాలి కదా నీళ్లు. కింద ఉన్నోడేమో చాలా ఆరాంగా నమ్మకంగా నాకు ఎట్లా వస్తాయి నీళ్ళని వాడు నార్మల్ పోసుకొని తయారవుతున్నాడు. ఎందుకు? తెలివిలేకనా? అంటే వాళ్ళకి తెలుసు తుంగభద్రకి వెళ్ళి వస్తాయి, శ్రీశైలానికి వస్తాయి, నాగార్జున సాగర్కి వస్తాయి, మాకు నీళ్ళకి ఇబ్బంది లేదు, ఎటుకైనా వస్తాయని తెలుసు. ఏమైనా ఇబ్బంది అయినా మా రేవంత్ రెడ్డి ఉన్నాడా ఎట్లా ఇడుస్తాడని వాళ్ళకి నమ్మకం. ఆంధ్ర వాళ్లకు, తెలంగాణలో కంటే ఆంధ్ర ప్రజలకు ఎక్కువ నమ్మకం కుదిరింది ఇవాళ రేవంత్ రెడ్డి మీద, ఈ సర్కారు మీద. ఏమైనా అనిపించాలి కదా వీళ్ళ కొద్దిగన్నా. అరే నీళ్లు వస్తున్నాయో బరబరా వస్తున్నాయి, ఒక్కనాడు లేట్ అయితే ఒక టీఎంసీ కోల్పోతాం మనం. 4 దినాలు కోల్పోతే 4 టీఎంసీలు పోయినాయి మనకి. 4 టీఎంసీలు అంటే 40,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. అవి నువ్వు ఇట్లా కళ్ళు మూసుకొని తెరిసే లోపల పోతాయి నీళ్లు. ఈ సోగి లేకపోతే ఎట్లా? అందుకోసమే కేఎల్ఐ కింద మేము నిన్న మాట్లాడినప్పుడేమో అసలే స్టార్ట్ చేయం సార్ అన్నారు. ఆందోళనగా మారుతుంది, రైతులు ఎక్కడికక్కడ తయారవుతున్నారని గమనించి మేము ఇలా ఆత్మకూరుకు వస్తున్నాం, ఇది ఆందోళన కార్యక్రమాన్ని మేము ప్రకటిస్తాం ఇక్కడ అని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలా పొద్దున ఆగమేఘాల మీద కేఎల్ఐ కింద ఒక్క పంపు స్టార్ట్ చేశారు. నేను ఇప్పుడే 10 నిమిషాల క్రితం ప్రెస్ మీట్ కంటే ముందు చీఫ్ ఇంజనీర్తో మాట్లాడినా. ఒక పంపు అయితే స్టార్ట్ అయింది సార్. పార్థసారథి గారు చీఫ్ ఇంజనీర్ అక్కడ కేఎల్ఐకి, నాగర్ కర్నూలు జిల్లాకు వస్తుంది. ఒక పంపు స్టార్ట్ చేసినాం సార్, మిగతాయి కూడా స్టార్ట్ చేస్తామనేటువంటి మాట ఆయన అన్నాడు. ఈ ఇంజనీర్లకు ఉండేటువంటి ఆ ప్రేమ, ఇంజనీర్లకు ఉండేటువంటి ఆ దయా రైతాంగం మీద మీకు మంత్రులకు ఎమ్మెల్యేలకు లేకపోతే ఎట్లా నాకు అర్థం కాదు.